వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఉగాది మరికొన్ని రోజుల్లో రాబోతోంది. ఈ యొక్క నూతన సంవత్సరము ఉగాది నుంచి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి జాతకులకు సంవత్సరం అంతా శని కుంభరాశిలో 7వ ఇంట్లో, రాహు మీనరాశిలో 8వ ఇంట్లో మరియు కేతువు కన్యారాశిలో 2వ ఇంట్లో సంచరిస్తాడు. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో 9వ ఇంట్లో సంచరిస్తాడు మరియు మే 1 నుంచి వృషభ రాశిలో 10వ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. 2024 సంవత్సరంలో సింహరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరము వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. సంవత్సరం అంతా శని గోచారం 7వ ఇంట్లో ఉండటము, రాహు గోచారం 8వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో కొంత మందకొడిగా సాగుతుంది. అయితే ఏప్రిల్ వరకు గురు గోచారము 9వ ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారం తక్కువ సాగినప్పటికీ ఆర్థికంగా అనుకూలంగా ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదు. 7వ ఇంట్లో శని గోచారం మరియు 8వ ఇంట్లో రాహు గోచారం వల్ల వ్యాపార భాగస్వామితో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడటము మరియు మాట పెంటింపులు ఎక్కువ అవటం వల్ల వ్యాపారంపైన దృష్టి తగ్గుతుంది. రాహుగోచారం 8వ ఇంట్లో ఉన్నంతకాలం ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా వ్యాపార భాగస్వామితో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారి చర్యల కారణంగా లేదా వారి యొక్క సహకారం సరిగా లేనందువలన ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఏదో ఒక కారణం చెప్పిన వారి సరైన సహకారం అందించక తప్పించుకొని తిరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు గొడవలకు పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవడం వల్ల వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. 7వ ఇంట్లో శని గోచారం కారణంగా వినియోగదారులతో తరచుగా సమస్యలు ఏర్పడటం లేదా వ్యాపార ఒప్పందాలు ఒక పట్టాన పూర్తి కాకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపార ప్రదేశంలో చేసిన మార్పులు కూడా ఒక రకంగా మీ ఇబ్బందికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సమయంలో న్యాయ సంబంధమైన చిక్కులకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా పన్నులు కానీ ఇతర ప్రభుత్వ సంబంధ విషయాల్లో కానీ నిజాయితీగా ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా వ్యాపారం కొనసాగుతుంది. గురు గోచారం మే 1 వరకు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పటికీ సమయానికి ఎవరో ఒకరి రూపంలో మీ సమస్యకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో చేసిన పెట్టుబడులు ఈ సమయంలో లాభాలు ఇవ్వడంతో ఆ డబ్బు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మే 1 నుంచి గురువు గోచారం 10వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో కానీ మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో కానీ కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. ఉద్యోగుల సహకారం సరిగా అందకపోవటం లేదా వారి యొక్క సమయానికి పనిచి మానేయటం వల్ల కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత ఒకరిపై ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవటం వల్ల చాలా వరకు వ్యాపార పరంగా ఉండే సమస్యల నుంచి మీరు బయటపడడం అనేది జరుగుతుంటుంది. ఈ యొక్క 2024 సంవత్సరం సింహరాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మే 1 వరకు గురువు గోచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా చేసే పనులకు అదృష్టం కలిసి వచ్చి వృత్తిలో విజయం సాధిస్తారు. మీ పై అధికారులు మెప్పులు పొందుతారు. అంతేకాకుండా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవటం కానీ లేదా విదేశీయానం చేయటం కానీ చేస్తారు. మీ యొక్క ఆలోచనలు మీ సృజనాత్మకత మీకు విజయాన్ని అందించడమే కాకుండా మీలో ఉన్న ప్రతిభకు సమాజానికి చూపిస్తుంది. 1వ ఇంటిపై గురుదృష్టి కారణంగా మీరు ఎంత శ్రమ అయినా ఓర్చుకొని ఉల్లాసంగా పనిచేస్తారు. కొత్తగా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సంవత్సరం ప్రథమార్థ అనుకూలంగా ఫలితాలు ఇస్తుంది. అంతేకాకుండా చాలా కాలం నుంచి కోరుకున్న పదోన్నతి కూడా సమయంలో సాధ్యమవుతుంది. మే నుంచి గురు గోచారం 10వ ఇంటికి మారటంతో వృత్తిపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పదోన్నతి కారణంగా మీరు క్షణం కూడా తీరిక లేకుండా పనిచేయాల్సి రావటం వస్తుంది. అలాగే గతంలో లాగా మీ సహోద్యోగుల సహకారం కూడా అందకపోవటం వల్ల మీరు ఒత్తిడికి లోని అవకాశం ఉంటుంది. ఈ సమయంలో గొప్పలకు పోయి మీరు సాధ్యం కాని పని చేయడానికి ప్రయత్నించకండి. ఈ సంవత్సరంలో అంత శని గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల మీ వృత్తిలో కొన్నిసార్లు ఎక్కువ శ్రమ కోచి పనిచేసేటప్పటికి తగిన గుర్తింపు లభించుకోవడం వల్ల మీరు నిరాశకు గురే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే 1 నుంచి గురువు గోచారం 10వ ఇంట్లో మారటంతో మీరు ఇతరుల నుంచి మీకు వృత్తి విషయంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గతంలో మీరు సులువుగా చేసిన పనులు కూడా ఇప్పుడు మరి ఎవరి సహకారం లేకపోవడంతో కొంత ఇబ్బందితో పూర్తి చేయాల్సి వస్తుంది. శని దృష్టి 1వ, 9వ మరియు 4వ ఇంటిపై ఉండటం వల్ల మీకు చేసే పనుల విషయమే అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరి సహాయం లేకుండా చేయాల్సిన ప్రయత్నించి మంచిది. ఒకవేళ ఎవరైనా సహాయం చేసిన తర్వాత ఆ పని గొప్పతనాన్ని మీకు సహాయం చేసిన వ్యక్తులు ఆపాదించుకునే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీకు రావాల్సిన గుర్తింపు రాకుండా పోతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు చేకొట్టడానికి లేదా మీ వచ్చిన అవకాశాలు పోగొట్టడానికి సహోద్యోగులు కానీ ఇతరులు కానీ ప్రయత్నించే అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆర్థిక విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 1 వరకు గురు గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరగడం వల్ల స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. 9వ ఇంట్లో గురు గోచారం కారణంగా చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మే 1 వరకే ఉంటుంది కాబట్టి కేవలం అదృష్టం మీదనే ఆధారపడటం మంచిది కాదు. 5వ ఇంటి అధిపతి అయిన గురువు 9వ ఇంట్లో సంచరించడం వలన మరియు గురుదృష్టి 1, 3 మరియు 8వ ఇంటిపై ఉండటం వల్ల ఆలోచనలు మరియు మీ పెట్టుబడులు సరైన మార్గం వెళ్ళటం వల్ల డబ్బు రాబడి పెరుగుతుంది. అంతేకాకుండా మీ పూర్వీకుల ఆస్తి కానీ వివాదాల కారణంగా మీకు ఆగిపోయిన ఆస్తులు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో ఇచ్చిన ఎంతకాలం అయినప్పటికీ తిరిగి రాని డబ్బు ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. మే 1 నుంచి గురువు గోచారం 10వ ఇంటి మారుతుంది.
ఉంటుంది. గురు దృష్టి ధనస్థానంపై ఉండటం వల్ల వచ్చే ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ డబ్బు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కారణంగా గతంలో లాగా ఎక్కువ పొదుపు చేయలేరు. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 1వ ఇంటిపై మరి 5వ ఇంటిపై శని దృష్టి కారణంగా తొందరపడి పెట్టే పెట్టుబడులు నష్టాలు తెచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్బు ఎక్కువగా వస్తుందని ఉద్దేశంతో రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో అస్సలు పనికిరాదు. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 8వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇది ఖర్చులపై పెంచుతుంది. ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చాలాసార్లు గొప్పలకు పోయి మీ శక్తిని మించి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ నిర్లక్ష్యం కారణంగా లేదా ఇతరులు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టడం వల్ల ఈ విధంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు డబ్బు అందుబాటులో ఉంచుకోకండి. అలా ఉంచుకున్నట్లయితే ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క 2024 సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే 1 వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి జరగడం కానీ, లేదా గతంలో మనస్పర్ధలు ఏర్పడిన కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత ఏర్పడడం కానీ జరుగుతుంది. గురు దృష్టి 5వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీ సంతానం వారి యొక్క రంగాల విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీ తోబుట్టులతో సఖ్యత పెరుగుతుంది మరియు వారి యొక్క సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శని గోచారం 7వ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అవగాహన లోపించడం కానీ, దాని కారణంగా ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చెప్పే వాటిని వితండవాదం చేయటం మరియు చేయాల్సిన పనులు వాయిదా వేస్తూ ఉండటం వల్ల మీలో అసహనం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం, ఏవైనా గొడవలు జరిగినప్పుడు దాన్ని పెంచుకోకుండా తక్కువగా ఉండటం, ఏవైనా గొడవలు జరిగినప్పుడు దూరంగా ఉండటం మంచిది. మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలుగుతారు. మే 1 నుంచి గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వల్ల కుటుంబంలో వృద్ధి ఏర్పడుతుంది. ఈ సమయంలో శని దృష్టి మరియు గురు దృష్టి 4వ ఇంటిపై ఉండటం వల్ల ఇంట్లో సమస్యలు రావడం లేదా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మిశ్రమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. మే 1కు గురు దృష్టి 1వ ఇంటిపై మరి 5వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఉత్సాహంగా మీ పనులు చేయగలుగుతారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. మే వరకు ఆరోగ్యం బాగుంటుంది. మీ నుంచి కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. 7వ ఇంట్లో శని కారణంగా ఎముకలు, కిడ్నీలు మరియు ఊపిరితిత్తుల సంబంధిత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 8వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు మరియు విష జ్వరములు లేదా ఎలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే మే 1 వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా ఉంటుంది. అయితే మే 1 గురు గోచారం 10వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. మీరు భోజన విషయంలో మరింత విశ్రాంతి విషయంలో సరైన శ్రద్ధ తీసుకుంటే రోగాల బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోండి. ముఖ్యంగా చదువు విషయంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు వస్తుంది. మే 1 వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది. వారు అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం పొందడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులు ఉత్తీర్ణులవుతారు. గురు దృష్టి 1వ ఇంటిపై 3వ ఇంటిపై మరియు 5వ ఇంటిపై ఉండటం వల్ల వారు చదువుకోవాలని ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల శని దృష్టి 1 మరియు 4వ ఇంటిపై ఉంటుంది. దీని కారణంగా మే 1 తర్వాత చదువుపై ఆసక్తి ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు రాహుకు ప్రధానంగా పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్థంలో గురు గోచారం 10వ ఇంట్లో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి గురువుకు పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల శని కారణంగా వృత్తి వ్యాపారాల్లో కుటుంబ విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెడు ప్రభావం తగ్గడానికి శనికి పరిహారాలు ఆచరించండి. ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శనికి పూజ చేయడం, శని స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ఈ సంవత్సరం మే 1 నుంచి గురు గోచారం 10వ ఇంట్లో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణ చేయడం మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఉగాది మరికొన్ని రోజుల్లో రాబోతోంది. ఇక ఉగాది రోజు నుంచి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అనే విషయం గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో 4వ ఇంట్లో, రాహు మీనరాశిలో 5వ ఇంట్లో, కేతువు కన్యా రాశిలో 11వ ఇంట్లో ఉంటాడు. మే 1 వరకు గురువు మేషరాశిలో 1వ ఇంట్లో సంచరిస్తాడు. తర్వాత సంవత్సరం అంతా వృశ్చిక రాశిలో 7వ ఇంట్లో ఉంటాడు. ఈ 2024 సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మొదటి 4 నెలలు వ్యాపార పరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. గురువు గోచారము 6వ ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపార సామాన్యంగా ఉంటుంది. ఆర్థికంగా
బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాల ఆరంభంలోనే ఆగిపోవటం లేదా వాయిదా పడటం జరుగుతుంది. అలాగే వ్యాపార భాగస్వామితో సరైన సంబంధాలు లేకపోవటం, వారి సహాయం సమయానికి అందకపోవచ్చు. ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ మంచిది కాదు. శని దృష్టి 10వ ఇంటిపై ఉండటం వల్ల మే 1 వరకు వ్యాపార సంబంధం ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోవటం లేదా వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంటుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారి నుంచి సరైన సహకారం లభించకపోవడంతో మీరు అసహనానికి గురవుతారు. శని దృష్టి 1వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీరు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. చాదస్తం కూడా పెరుగుతుంది. కానీ కారణంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం 7వ ఇంటిపై ఉండటంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. కానీ దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. గురు దృష్టి లగ్నంపై, లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉండటం వల్ల మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయాన్ని ఇస్తాయి. మీరు గతంలో ఉన్న చికాకులు కానీ అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే పనులు కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది. మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి అదే రకమైన ఫలితం వస్తుందని భావించకూడదు. 5వ ఇంట్లో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలను ఇవ్వడమే కాక వ్యాపార పరంగా నష్టాలను ఇవ్వటం కానీ చేయవచ్చు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాతే వాటిని ఆచరణలో పెట్టడం మంచిది. 11వ ఇంట్లో కేతు సంచారం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు వస్తాయి. అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికే వాడుతూ ఉంటారు. ఈ రాశి వారి ఉద్యోగస్తులకు మొదటి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 6వ ఇంట్లో ఉండటం వల్ల సంవత్సరం అంతా శనికి గోచారం 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు సంబంధం లేని పనుల విషయంలో కూడా మీరు బాధ్యత వహించే అవి పూర్తి చేయాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా 6వ ఇంట్లో గురువు గోచార కారణంగా మీపై అధికారుల ఒత్తిడి మేరకు చాలా సార్లు మీకు ఇష్టం లేనప్పటికీ పని చేయాల్సి వస్తుంది. ఈ పనుల కారణంగా మీరు ప్రత్యేకంగా ఎటువంటి గుర్తింపు రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలేస్తే మీ పై అధికారుల కోపానికి గురవ్వాల్సి వస్తుంది. మే 1 నుంచి గురువు గోచారం 7వ ఇంట్లో అనుకూలంగా ఉండటంతో మీ ఉద్యోగంలో పరిస్థితులు మార్పు వస్తుంది. వేరే ఉద్యోగం రావటం వల్ల కానీ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరంలో అంత శని గోచారం 4వ ఇంట్లో ఉండటం వల్ల మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. ఆర్థిక విషయంలో చూసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 6వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చడానికి అవుతుంది. గురు దృష్టి 12వ ఇంటి ఉండటం వల్ల శుభకార్యాల కొరకు లేదా దాన ధర్మాల కొరకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. వృత్తి కారణంగా లేదా వ్యాపార కారణంగా ఈ సమయంలో ఆదాయం ఎక్కువగా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి జన్మించిన కుటుంబ స్థితి చూసినట్లయితే మిశ్రమంగా ఉంది. మే 1 వరకు గురు గోచార 6వ ఇంట్లో ఉండడం మరియు శని రాహుల్ గోచార అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ సమయంలో కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన సరైన అవగాహన లేకపోవడం వంటి పెద్దవారి ఆరోగ్య సమస్యల కారణంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ పరిస్థితి 4వ ఇంట్లో శని గోచారం కారణంగా మీరు కొంతకాలం ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉంటే అవకాశం ఉంటుంది. గురుదృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ పెద్దలు లేదా శ్రేయోభిలాషుల సహకారంతో ఆ సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈ యొక్క సమయంలో పిల్లల ఆరోగ్యం కానీ పెద్దల ఆరోగ్యం కానీ ఎక్కువగా ఆందోళన గురిచేస్తుంది. అయితే ఈ సమస్యలు కొంతమానమే ఉంటాయి కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 5వ ఇంట్లో రాహు గోచారం కారణంగా మీకు మీ పిల్లలకు మధ్య సరైన అవగాహన ఉండకపోవటం లేదా మీ పెద్దలకు మధ్య మనస్పర్ధలు రావటం వల్ల జరుగుతూ ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అవివాహితులకు వివాహం మరియు ఎదురు చూసినట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహం అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు వివాహితులు అయ్యుండి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు సంతాన భాగ్యం కలుగుతుంది. అయితే 5వ ఇంట్లో రాహు గోచారం కారణంగా పిల్లల విషయంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. వారు మొండిగా మీ మాట వినకుండా తయారవటం లేదా వారితో కోపం ఆవేశం పెరగడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో వారిపై కోపించకుండా మానసిక పరిస్థితి అర్థం చేసుకుని మెలగటం మంచిది. వృశ్చిక రాశి జన్మించిన ఆరోగ్య స్థితి క్రమంగా పెరుగుతుంది. మొదటి 4 నెలలు గురువు శని మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధిత లేదా విష జ్వరాలకు సంబంధించి లేదా అలర్జీలకు సంబంధించి లేదా అపరిశుభ్ర ఆహారం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో గురు గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 4వ ఇంట్లో శని గోచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి పని ఒత్తిడి కారణంగా మరియు అధికంగా ప్రయాణాల కారణంగా నడుము, ఎముకలు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, మంచి ఆహార అలవాట్లు తగిన సమయం మంచిది. రోగ నిరోధక శక్తి పెరగడానికి యోగా, ప్రాణాయామం వంటి
పద్ధతులు పాటించడం అని వీలైనంత తక్కువగా సమయం ప్రకృతి గడపడం మంచిది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారము 5వ ఇంట్లో ఉండటం వల్ల మీరు హృదయ సంబంధాలు లేదా ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు బాధపడే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ సమస్యల నిర్లక్ష్యం కారణంగా మీరు సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండకపోవడం వల్ల వచ్చేవి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో గురు శనుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సరం అంతా కేతు గోచారం మే 1 నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 1వ ఇంటిపై గురు దృష్టి కారణంగా రోగనిరోధక స్థితి పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది యొక్క చదువు విషయంలో గమనించినట్లయితే మే 1 వరకు గురువుతో పాటు శని మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో చదువులో ఏకాగ్రత తగ్గటం మరియు ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో చదువు గురించి అలసత్వం పెరగటం మరియు పరీక్షల విషయంలో కూడా కొంచెం అలసత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో సేవ చేయటం శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండడానికి శారీరకంగా కూడా శ్రమ చేయటం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది. శని మనలోని లోపాలను బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలాగా చేస్తాడు కాబట్టి శని ప్రభావము వల్ల వచ్చే సమస్యల గురించి బయటపడడం కంటే ఆ సమస్యల కారణంగా ఏంటో కనుక్కోవాల్సిన భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా మనల్ని కాపాడుకోవాలి. మే 1 వరకు గురువు గోచారం 6వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావాలు తగ్గడానికి ప్రతిరోజు ప్రతి గురువారం గురు సూత్ర పారాయణం కానీ గురు మంత్ర జపం చేయడం కానీ మంచిది. దీనివల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావాలు తగ్గిపోతాయి. చదువు ముందు సాగే వారికి సహాయం చేయగలిగితే ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 5వ ఇంట్లో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చి చెడు ఫలితాలు తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు సూత్ర పారాయణ చేయటం మంచిది. దీంతో పాటు దుర్గా సూత్ర పారాయణ చేయటం లేదా సప్తపతి పారాయణ చేయటం కూడా రాహు ఇచ్చి చెడు ప్రభావాలు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులు గురువుకు శనికి రాహువుకి పరిహారాలు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఎన్నో పొందుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారి చదువులో ఏకాగ్రత అయితే పెరుగుతుంది. ప్రాథమిక విద్యలో ఉన్న విద్యార్థులకి అద్భుతమైన మార్కులు వస్తాయి. తల్లిదండ్రుల కారణంగా లేదా వ్యక్తిగత ఆసక్తి వల్ల జరుగుతూ ఉంటుంది. కొత్త ప్రదేశాలు ఎమ్మెల్యేక కొంతకాలం ఇబ్బంది పడి అవుతూ ఉంటారు. ఈ యొక్క రాహు గోచారము 5వ ఇంట్లో ఉండటం వల్ల మే 1 వరకు పరీక్షల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంటుంది. ముఖ్యంగా తమ నిర్లక్ష్యం కారణంగా వారి పరీక్షలను సరిగా రాయలేకపోవడం లేదా కొన్ని విషయాల్లో చిన్న ఆందోళనకు గురి అవుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా గురువుకు శనికి మరియు రాహుకి పరిహారాలు చేయించుకోండి. 4వ ఇంట్లో శని గోచారం కారణంగా విద్య మరియు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ఉగాది పర్వదినం జరుపుకోబోతూ ఉన్నాము. ఇక ఉగాది నుంచి కూడా ద్వాదశ రాశుల వారిలో ఎన్నో మార్పులు మారుతూ ఉంటాయి. అయితే కొత్త సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. ఈ యొక్క 2024 ఉగాది నుంచి కుంభరాశి వారికి శని 1వ ఇంట్లో, రాహు మీనరాశిలో 2వ ఇంట్లో, కేతు కన్యరాశిలో 8వ ఇంట్లో సంచరిస్తాడు. మే 1 వరకు కూడా గురువు మేషరాశిలో 3వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో 4వ ఇంట్లో ఉంటాడు. ముఖ్యంగా వ్యాపారస్తులకు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు అద్భుతంగా ఉండబోతుంది. మిగిలిన సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలు ఇస్తుంది. మే 1 వరకు గురువు గోచారం 3వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి 7వ ఇంటిపై, 9వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా కొత్త భాగస్వామి ఒప్పందాలు లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు. ఇది పూర్తి అవడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములో కానీ మీ వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవడం కానీ కొన్ని మాటలు వారు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. గురువు గోచారము మే 1 నుంచి 4వ ఇంటికి మారటంతో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములు అన్ని బాధ్యతలు మీపైనే పెట్టి వ్యాపారంలో విషయంలో కూడా పట్టించుకోకపోవటము మరియు మీరు చెప్పే పనులు వారు పెడచెవిని పెట్టడం వల్ల ఈ సమయంలో వ్యాపారపరంగా మీపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది. అయితే మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వ్యాపారం అభివృద్ధి చెందకపోవడం మరియు కొన్నిసార్లు నష్టాలు రావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వామి మిమ్మల్ని తప్పుపెట్టే అవకాశం ఉంటుంది. మీరు మీ బాధ్యతలన్నీ సరిగ్గా నిర్వర్తించుకోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని వారు మిమ్మల్ని బాధ్యులు చేసే అవకాశం ఉంటుంది. దాని కారణంగా వారు వ్యాపారం నుంచి వైదొలగడం కానీ లేదా తమ వాటా డబ్బులో కొంత మొత్తం తిరిగి తీసుకోవడం కానీ చేస్తారు. దీని కారణంగా ఆర్థికంగా కూడా మీరు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారపరంగా అనుకూలించదు. శని దృష్టి 7వ ఇంటిపై మరియు 10వ ఇంటిపై ఉండటం వల్ల మే నుంచి కూడా గురు దృష్టి 7వ ఇంటిపై లేకపోవడం వల్ల కూడా వ్యాపారంగా మందకొడిగా సాగుతుంది. గతంలో
లాగా వ్యాపారం పూర్తి స్థాయిలో నడవకపోవడం వల్ల ఈ సమయంలో మీరు వ్యాపారం తగ్గించుకోవడం కాదు వ్యాపార శాఖను తగ్గించుకోవడం జరుగుతుంటుంది. మీ వినియోగదారు లేదా వ్యాపార భాగస్వాముల కారణంగా న్యాయపరమైన లేదా ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ సమయంలో మీరు వీలైనంత వరకు సమస్యను సామరస్యపూర్వకంగా పరిశీలించుకోండి. అలా చేయకున్నట్లయితే మీరు అవి ఆర్థిక పరంగా నష్టాలు తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 2 ఇంట్లో మరియు కేతుగోచారం 8 ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారముల మీద వ్యాపార కారకంగా వచ్చే ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి మంచి లాభాలు రావటం, ఇంకోసారి నష్టాలు రావటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం కాదు. ముఖ్యంగా మే నుంచి గురు గోచారం మారటంతో మీ మాటకు విలువ తగ్గటం లేదా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటివారి మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములో మీ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క కుంభరాశిలో జన్మించే ఉద్యోగస్తులకు సంవత్సరం ఇష్టం ఫలితాలు వస్తుంది. మే 1 వరకు గురువు గోచారం 3 వీటిలో ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ మీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే మే వరకు గురువు గోచారం ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జరిగే మార్పులు ఎక్కువగా ఇబ్బందికి గురి చేయవు. అయితే ఈ మార్పు ఆకస్మికంగా జరగటం వల్ల మీ మార్పుకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. గురువు దృష్టి 9 ఇంటిపై ఉండటం వల్ల ఆర్థికంగా అనుకూలించే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం 4 ఇంటిపై ఉండటం వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 4 ఇంటిలో గురువు గోచారం కారణంగా మీరు వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేయాల్సి లేదా ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. దీని కారణంగా మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఈ మార్పు కారణంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎంత శ్రమపడి పనిచేస్తున్నప్పటికీ మీ పై అధికారులు కానీ మీ సహోద్యోగులు కానీ మీ పనిలో లోపాలను ఎత్తి చూపడం జరుగుతుంది. దీని కారణంగా మీరు కావాల్సిన గుర్తింపు రాకపోక మిమ్మల్ని నిస్పృహకు గురి చేస్తుంది. గురు దృష్టి 10 ఇంటిపై ఉండటం వల్ల కొన్నిసార్లు మీరు పేరు ప్రతిష్టలకు సంబంధం లేని పనులు చేసే అవకాశం ఉంటుంది. దీని కారణంగా ఏ రకమైన ప్రయోజనం ఉండదు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1 ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొంతమంది మీ ఆలోచనలు మీరు చేసే పనులు మధ్యలో ఆపడం కానీ లేదా వాటికి విలువ ఇవ్వకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చేసే పనులు మీకు తృప్తిని ఇవ్వకపోవడం వల్ల మీరు వాటిని పదే పదే చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వృత్తిలో అనుకుని మార్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మే 1 నుంచి గురువు గోచారం అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆశించినట్లు ఉండవు కాబట్టి మీరు ఇష్టం లేకపోయినా వాటిని స్వీకరించాల్సి వస్తూ ఉంటుంది. ఆర్థిక స్థితి ఈ సంవత్సరం మొదటి 4 నెలలు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన 8 నెలలు సామాన్యంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 3 ఇంట్లో మిశ్రమ ఫలితాలు ఇచ్చేట్టుగా ఉంటుంది. గురు దృష్టి 11 ఇంటిపై మరియు 9 ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీరు ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. మీ వృత్తి ద్వారా లేదా వ్యాపారం ద్వారా కానీ అవసరమైనంత మేర ఆదాయం వస్తుంది. అంతేకాకుండా స్థిరాస్తుల అమ్మకం ద్వారా కానీ లేదా అదనపు ఆదాయ వనరుల ద్వారా కానీ మీకు ఈ సమయంలో కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మే 1 నుంచి గురువు గోచారం 4 ఇంటికి మారటం వల్ల ఆదాయానికి ఖర్చులు పొంతన లేకుండా ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడులు పెరగడమే కాకుండా ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు మీరు ఈ సమయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గురువు దృష్టి 8 ఇంటిపై మరియు 12 ఇంటిపై ఉండటం వల్ల ఈ ఖర్చులు ఎక్కువ శాతం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ముందుగానే పొదుపు ఎక్కువ చేయటం, అవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చేయగలిగితే ఈ సమయంలో మీరు ఇతరుల ఆర్థిక సహాయం పొందే అవసరం ఖర్చు తగ్గుతాయి. ఈ సంవత్సరం అంతా 1 ఇంట్లో శని గోచారం కారణంగా ఆర్థికంగా కొన్నిసార్లు పరీక్షా సమయము ఎక్కువగా ఉండడం వల్ల జరుగుతుంది. అయితే మీ బంధువుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి మీరు కొన్నిసార్లు అవసరమైన మేరకు డబ్బును అందే అవకాశం ఉంటుంది. అయితే కేవలం వారిపైన ఆధారపడకుండా మీరు ఆర్థికంగా వనరులు సరిగ్గా వినియోగించుకోవడం ఈ సమయం ఎక్కువగా ఆర్థిక బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కుటుంబ స్థితి కుటుంబంలో ఈ సంవత్సరం కుటుంబ పరంగా మొదటి 4 నెలలు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన సమయం అంతా సామాన్యంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 3 ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ లేదా మీరు మీ బంధువుల ఇంట్లో శుభకార్యాల్లో కుటుంబ సమేతంగా వెళ్ళడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధ ప్రయాణాలు కానీ లేక శుభకార్యాల నిమిత్తం జరిగే ప్రయాణాలు కానీ ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మరియు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లభిస్తుంది. ఈ సమయంలో మీరు తండ్రి గారి ఇంటిలో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటం వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సమయంలో మీరు మిత్రుల వల్ల కానీ తోబుట్ల వల్ల కానీ ఆర్థికంగా లేదా కుటుంబ పరంగా తగిన సహాయం పొందుతారు. మే 1 నుంచి గురువు గోచారం 4 ఇంటికి మారటం వల్ల కుటుంబ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది. మీరు ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం మీ ఇంటికి దూరంగా ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంపై మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు కుటుంబంలో ఎక్కువ సమయం గడపలేకపోతూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1 ఇంట్లో ఉండటం వల్ల మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే 1 నుంచి గురువు దృష్టి 7 ఇంటిపై ఉండటం, కేవలం శని దృష్టి మాత్రమే 7 ఇంటిపై ఉండటం వల్ల మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కానీ లేదా మీపై నడవడిపై అవమానాలు వ్యక్తం చేయడం కానీ జరుగుతుంది. దీని కారణంగా కుటుంబంలో ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది. శని దృష్టి 3 ఇంటిపై కూడా ఉండటంతో మీ తోబుట్టులతో కూడా సరైన అవగాహన ఉండకపోవడం వల్ల స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఆరోగ్య విషయంలో చూసినట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.
మే వరకు గురువు గోచారం మధ్యమంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగా నయం అవుతాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గురు దృష్టి 11 ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా నయం మాత్రమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురు గోచరం 4కి మారటం వల్ల ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరము. వెన్నుముక్క, కళ్ళు, జననాంగాలు మరియు కాలేయం సంబంధిత ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఆహార విషయంలో జాగ్రత్త ఉండటమే కాకుండా యోగా, ప్రాణాయామం, వ్యాయామం వంటి వాటిని ప్రతిరోజు చేయటము మీ ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే చాలా వరకు ఈ సమస్యలు మీ నిర్లక్ష్యం కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ జీవిత విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడం మంచిది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు ఎముకలు, చేతులు, చెవులు మరియు మర్మావయవాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో ఈ సంవత్సరం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే 1 నుంచి గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు పైన చెప్పిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. 1వ ఇంట్లో శని గోచారం మనలో బద్ధకాన్ని, చాదస్తాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలాగా చేసుకోవటం మంచిది. దాని ప్రభావం తగ్గి మీ ఆరోగ్యం ఎదురుపడుతుంది. ఈ రాశి వారికి చదువు విషయంలో మే 1 వరకు గురు గోచారం 3వ ఇంట్లో ఉండటం వల్ల ఉన్నత విద్యకి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న ఉన్నత విద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు. అలాగే విదేశాల్లో చదువుకోవాలని విద్యార్థులు కూడా అనుకూలంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సమయంలో విద్యార్థులకు చదువు పరంగా ఆసక్తి తగ్గటం కాక ఇతర విషయాల్లో దృష్టి మరటం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి విద్యార్థుల బద్ధకం కానీ, చాదస్తులేని పెరుగుతాయి. అంతేకాకుండా అతి స్వేచ్ఛ కూడా పెరగటం వల్ల చదువు విషయంలో తమకు తామే తెలుసుకునే ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గురువుకు, శనికి, రాహువుకు మరియు కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరం గురు గోచారం 3 మరియు 4 ఇంట్లో ఉంటుంది కాబట్టి గురువు తెచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి గురువుకు పరిహారాలు చేయడం మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.